నేనన్నా పోయి అన్నతో చెప్పొస్తా ఇప్పటికైనా వినమని. ఇంత ఘోరం జరుగుతుంది, ఎంతో మంది రాక్షసులు చనిపోయారు, ఇంకా యుద్ధం ఆగట్లేదు, ఇంకా సీతమ్మ వారిని రావణాసురుడు రాముడికి ఇయ్యట్లేదు. తనకు ఒక విషయాన్ని నేనైనా చెప్తా తమ్ముడికి అని చెప్పేసి ఆయన యువతలుండు కాబట్టి మళ్ళీ లంకకు పోవాలి. లంకకంత దూరం పోవాలంటే ఇందాక చెప్పిన కానీ హనుమంతుడు గరుత్మంతుడు వాలి తప్పిస్తే మిగతా వాళ్ళు ఎవరు ఎగిరిపోయే వాళ్ళు కాదు. చెప్పాను కానీ యోజనం 12 కిలోమీటర్లు, శతయోజనాలంటే 1200 కిలోమీటర్లు ఎగరాలి. కాబట్టి అప్పుడు జాంబవతుడు అని పెద్ద ఆయన, అంటే ఈ వానరులందరూ కూడా పెద్ద ఆయన, ఒక తమలపాకు తీసుకొని ఆ ఆకు మీద ఒక మంత్రం రాసిస్తాడు. నువ్వు ఇది పట్టుకొని తక్కువ ఎగిరిపోయి ఎక్కడ వాళ్తావు తెలుసా? నీ లంకలో వాళ్తావు. లంకలో వాలిన తర్వాత మీ అన్నయ్యతో మాట్లాడి మళ్ళీ నువ్వే ఇదే పట్టుకొని మళ్ళీ ఇటువైపు రావచ్చని చెప్తాడు. మధ్యలో ఏముందో చూడాల్సిన పనేం లేదు, నువ్వు గమ్యం చేరుకుంటావు. గమ్యం నుంచి ఇక్కడికి వస్తావంటే రాముడు మీద యొక్క నమ్మకంతో విభీషణుడు ఎగిరిపోతాడు. ఆ తమలపాకులో రాసిచ్చిన దాన్ని తీసుకొని అక్కడ పోయి తన అన్నకు చెప్పాల్సినవన్నీ చెప్తాడు. ఏమని? ఇట్లా మంచిది కాదు, ఇది పద్ధతి కాదని ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా, అందుకంటారుగా బుద్ధి కర్మానుసారిణి అని. ఒక్కొక్కసారి బుద్ధి పనిచేయనప్పుడు అటువంటి ఆలోచనలే వస్తాయి. కాబట్టి తను తమ్ముడు చెప్పిన మాట వినకుండా తమ్ముడు దూషిస్తాడు. ఏమని దూషిస్తాడు? నువ్వు ఇట్లా నేను అన్న కష్టంలో ఉంటే నన్ను వదిలిపెట్టి శత్రువు దగ్గరికి పోయి నా విషయాలన్నీ అతనికి చేరవేర్చడం, ఇది తప్పు అని చెప్తాడు. సరే ఇక నువ్వు దుష్టుడికి ఎన్ని చెప్పినా తక్కువే అని చెప్పేసి ఆయన మళ్ళీ లంకలో నుంచి ఇక్కడ ఉన్నటువంటి కిష్కిందకు వస్తాడు. దాన్ని మనం ధనుష్కోటి అని పిలుస్తుంటాం. అక్కడికి వచ్చిన తర్వాత జాంబవతుడితో అడుగుతాడు, నేను అసలు అంత యువజనం దాటాలంటే చాలా ఈ భయం, అటువంటిది పోవాలంటే చాలా టైం పడుతుంది, అటువంటిది నువ్వు ఇందులో ఏదో రాసిచ్చిన ఒక మంత్రం, ఆ మంత్రాన్ని పట్టుకొని అంత దూరం పోయి ఇచ్చిన, అందులో నువ్వు ఏం రాసినావు అని అడుగుతాడు. అందులో ఆయన ఏం రాస్తాడండి? శ్రీరామ అని రాస్తాడు. గట్టిగా చెప్పలు కొట్టాలి. ఎందుకంటే రామనామానికి ఉన్నటువంటి గొప్ప మహత్తరమైన శక్తి. అందుకే అంటారు రాముని నమ్ముకున్న వాడికి భయం ఏముందండి. అందుకే ఒకటే మాట ఒకటే బాణం. ఇదే చూసి అందరూ కూడా వాలితో యుద్ధం చేయాలన్నప్పుడు సుగ్రీవుడు రాముడు నిజంగా వాలిని కొట్టగలుగుతాడు. ఇందాక చెప్పిన కండి వాలికి ఎదురుగుండా ఉండి యుద్ధం చేస్తే ఏమైందంటే తనలో శక్తి మొత్తం ఆయన గుంజేసుకుంటాడు. ఆయనకి ఇంద్రుడు ఇచ్చిన వరం ఉంది, వైజయంతి మాల ఉంది ఆయన మెళ్ళో ఎదురు. అందుకే రాముడు కూడా చెట్టు నుంచి కొట్టడానికి కారణం ఏంటంటే ఇదే. ఎదురుగుండా చేస్తే ఏమైపోద్ది, ఎదుటి వారి దగ్గర ఉన్నటువంటి శక్తి మొత్తం ఈయన గుంజేసుకుంటాడు. ఇక వీడు యుద్ధం ఏం చేస్తాడు? అపార పరాక్రముడు, రావణాసురుడే ఓడించిన వాడు వాలి, మహానుభావుడు, చాలా గొప్ప బలం ఉన్నటువంటి వాడు. కాబట్టి చెట్టు చాటు నుంచి ఎందుకు కొట్టాల్సి వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి వాలికి ఇంద్రుడు ఇచ్చిన వరం ఉంది, ఆ వరం వల్ల కొట్టలేడు. మరి నేను రాముడితో దోస్తాను అంటే ఫ్రెండ్షిప్ చేసింది అనుకో, నేను ఇప్పుడు ముందుగా ఈయన ఎవరి దగ్గర తీసుకుపోవాలి? వాలి దగ్గరికి తీసుకోవాలి. ఇప్పుడున్న గొడవంతా ఏంటి? వాలి. అందుకే కండి ఈ సుగ్రీవుడు భార్యని తారా ఉంది, తారని తను అపహరిస్తాడు. కాబట్టి ఇప్పుడు తనతో యుద్ధం చేయాలంటే మామూలు మాటలు కాదు, అసలు ఆయన ముందు నిలబడాలంటేనే చాలా కష్టం. వాలి గొప్పతనాన్ని చూపిస్తూ వాలి ఎంతమందిని చంపేసిందో ఆ శవాల దిబ్బలు రాసులన్నీ చూపిస్తాడు. ఇగో ఇట్లుంటది మా అన్నతో యుద్ధం చేయాలంటే అని అంటాడు. అన్న తర్వాత ఒక చెట్టు దగ్గరికి తీసుకుపోతాడు. ఆ చెట్టు దగ్గరకు తీసుకుపోయి రామా వరుసగా ఈ 10 చెట్లు ఉన్నాయి కదా రామా, నువ్వు గురి తప్పకుండా ఒక బాణంతో కనీసం 3 చెట్లు పై మొదలైనా కొట్టాలి రామా అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న లక్ష్మణుడు మిగతా వాళ్ళందరూ కూడా చాలా అంటే సందేహిస్తారు. అంటే రాముడి శక్తి ఇక్కడ నిరూపించుకోవాల్సి వస్తుందని. ఎందుకంటే ఉట్టిగా మళ్ళీ అక్కడ వాలి దగ్గర తీసుకపోతే మళ్ళీ ఈయన కూడా దెబ్బలు పడతాయి. కాబట్టి ఈయనలో ముందు ఆ శక్తి ఉందో లేదో చూడాలని రాముడికి ఏం చేస్తాడంటే ఒక వృక్షాన్ని చూపిస్తాడు. రామా నువ్వు బాణం తీసుకొని నువ్వు ఈ 10 చెట్లు ఉన్నాయిగా, ఈ 10 చెట్లు కొట్టాల్సిన పని లేదు, ఒక 3 చెట్లతో ఒకటే బాణంతో వాటి తల మొదలు కొట్టాలంటాడు. అప్పుడు హనుమంతుడు అక్కడ ఉన్నటువంటి రాముడు బాణాన్ని తీసుకొని ఒకే బాణంతో 10 చెట్లను కూడా కొట్టేస్తాడు. అప్పుడు ఆలోచిస్తాడు, అమ్మా నిజంగా వాలిని కొట్టాలంటే రాముడే కొట్టలేస్తాడు, మిగతా వాడి ఎవ్వరి వల్ల కాదు. ఎందుకంటే సాక్షాత్ దేవతలు ఇచ్చినటువంటి వరం ఉంది వాలి దగ్గర. ఆ వాలి మెళ్ళో ఉన్నంతసేపు ఎంత పెద్ద రావణాసుడే ఓడిపోయినట్టే వాడి ముందుగా చూడండి. అంటే ఆయన బలం అటువంటిది. కాబట్టి ఇంత శక్తిని ఉంది కాబట్టి ఓకే నువ్వు యుద్ధం చేయొచ్చు, నేను ముందు యుద్ధానికి పోతా. ఎందుకంటే వాలి తర్వాత సుగ్రీవుడు ఒకటే రూపం, ట్విన్స్, కవల పిల్లలు అంటుంటారు కదండి, సేమ్ ఇద్దరు అంతే బలంగా ఉంటారు, సేమ్ అంతే ఉంటారు. ఆయనకో సందేహం వచ్చింది యుద్ధం చేస్తుంటది, ఇందులో ఇక్కడ సుగ్రీవుడు ఎక్కడుండో వాలి ఎక్కడుండో కనబడతలేదు, ఆయనకు అదో బాధ. అప్పుడు ఆ మాల ఎగురుతూ ఉంటుంది కానీ వాలి మెడలో ఆ మాలను చూసి అప్పుడు కొట్టాల్సి వచ్చింది. కాబట్టి రామనామము, రాముడు యొక్క భక్తుడు హనుమంతుడి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒకప్పుడు తులసీదాస్ అనే వాడున్నాడు, మీ అందరూ తెలిసిందే కదండి. హనుమాన్ చాలీసను రచించినటువంటి తులసీదాసు గారు చాలా పరమ పవిత్రం. ఆయన హిందీలో రచించింది. ఆ హిందీలోనే చాలా వరకు కూడా ఇప్పుడు మన హనుమాన్ చాలీస అందరం పాడుతుంటాం. కొంతమంది ఇప్పుడు దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి కొద్దిగా వరకు చెప్తారు. ఒకప్పుడు కాశీలో తులసీదాసు హనుమాన్ చాలీస చెప్తుంటే హనుమంతుడు ఒక కుష్టివాడి రూపంలో పోయి వినేదట, రోజు పోయేదట హనుమంతుడు. ఒకసారి అందరూ కూడా
పోతుర్రు, అందరూ వింటూనే ఉంటారు. ఆయన అంత మంచిగా చెప్పేవాడు తులసీదాసు. అందుకే హనుమాన్ చాలీస ఎవరు రాసిరంటే తులసీదాస్ అనే చెప్తారు. ఈయన కాశీలో ప్రతిరోజు పోయి తులసీదాసు ఈ చాలీస చెప్పేది. ఈ చాలీస వినడానికి హనుమంతుడు ఎంతో ఇష్టం పడి ఆయన ఒక కుష్టివాడి వేషం వేసుకొని అక్కడ హనుమంతుడు పోయి రోజు వినేదట. అంతా అయిపోయింది. ఒకనొక సందర్భంలో ఇంకొక అతను కలిసి చెప్తారు, ఒక బ్రాహ్మణుడు, అయ్యా మీరు ప్రతిరోజు ఇంత బాగా తులసీదాసు ఇది చెప్తారు కదా, ప్రతిరోజు మీ యొక్క ఇది వినడానికి హనుమాన్ చాలీస వినడానికి హనుమంతుడే వస్తుడు, మీరు గుర్తుపట్టిరా అని అడిగినట్ట. ఎవరయ్యా హనుమంతుడు అంటే ప్రతిరోజు లాస్ట్ లో కూర్చుంటుడు కదండి కుష్ఠతను, అతనే హనుమంతుడు. మీ యొక్క హనుమాన్ చాలీస వినడానికి ఆయన ప్రతిరోజు ఈ రూపంలో వచ్చిదన్నాడు. అటువంటి గొప్ప మనందరికీ కూడా ఈ యొక్క హనుమాన్ చాలీస చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. హనుమంతుడి గురించి గొప్ప గొప్ప విజయాలే. ఆ రోజు యుద్ధంలో వాళ్ళు గెలవడానికి కూడా కారణం అదే. చాలా మంది అంటుంటారు కదా, ఇప్పుడు మనం లంకకు పోతే అక్కడ పర్వతాలు ఉన్నాయి, కొన్ని పర్వతాలు. ఆ పర్వతాలలో కొన్ని ఔషధులు ఉంటాయి. ఎందుకంటే అప్పటికే యుద్ధం చేసి రాముడు లక్ష్మణుడు కింద పడిపోతే వాళ్ళు బతికించాలంటే సంజీవిని తేవాలి. అవి 4 రకాలు ఉన్నాయి. విశుద్ధచరణి, విశుల్యకరణి, మృత సంజీవిని, సంజీవిని అని ఒక 5 మొక్కలు ఉన్నాయి. అవి తీసుకొచ్చి చూపిస్తే ఆ వాసనకే లేస్తారు. మన అంత పెద్ద పర్వతాన్ని. అందుకే హనుమంతుడి దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి. ఆయన నవ్యాకరణ పండితుడు అంటారు. పెద్దదాన్ని చిన్నగా చేయగలుగుతాడు, చిన్నదాన్ని పెద్దగా చేయగలుగుతాడు. చాలా మంది మూర్ఖులు ఏమంటారు, అంత పెద్ద పర్వతాన్ని ఈయన చేతుల మీద తీసుకొచ్చినట్ట అంటారు. అంత పెద్ద పర్వతాన్ని ఆయన చిన్న రాయిలాగా చేసింది హనుమంతుడు. ఆయనకు సర్వ కళలు తెలుసు. అది గుర్తుపెట్టుకున్నామని మీరు చెప్పచ్చు. అంత పెద్ద పర్వతాన్ని హనుమంతుడు ఎట్లా మోసుకొచ్చిండ్రా అంటే, అంత పెద్ద పర్వతాన్ని ఆయన అనిమా సిద్ధే, గరిమా సిద్ధే, మహిమా సిద్ధే అని మనకు గగ్గమాల స్తోత్రంలో ఉంటుంది. ఆయన ఆ పర్వతాన్ని చిన్నగా చేసి హిమాలయ పర్వతాల నుంచి పర్వతాన్ని పిగిలిచ్చి రామలక్ష్మణులు పట్ట దగ్గరికి తీసుకొచ్చి ఆ పర్వతాన్ని చూపించిండు. అందులో ఉన్నటువంటి ఈ విశుద్ధకరణి, విశల్యకరణి, మృత సంజీవిని, సంజీవిని అనేటువంటి మొక్కల వాసన తగలగానే వాళ్ళిద్దరు మళ్ళీ శ్వాస తీసుకొని బతికి ఇద్దరు కూడా వెళ్ళారు. అందుకే చూడండి, యుద్ధం మొత్తం జరుగుతున్నప్పుడు జాంబవతుడు అంటాడుగా, ఎంతమంది కింద పడిపోయినా పర్వాలేదు ఆయన, ముందు హనుమంతుడు ఒక్కడ బతుకుంటే చాలా మనందరూ గెలుస్తామన్నాడు. అటువంటి గొప్పవాడు. గట్టిగా చెప్పండి కొట్టచ్చు మన హనుమంతుడికి. అందరూ పడిపోయినా పర్వాలేదు, రాముడు పడ్డా పర్వాలేదు, లక్ష్మణుడు పడ్డా పర్వాలేదు ఆయన, ముందు హనుమంతుడు బతుకు, హనుమంతుడి బట్టలో నేను చూడని చెప్పిందట ఆయన జాంబవతుడు. అంత సీనియర్ ఆయన. ఎందుకన్నాడంటే హనుమంతుడు అటువంటి వాడు, అటువంటి శక్తి గలవాడు. వీళ్ళందరినీ కాదు, ఎందుకంటే రాముడు ఆజ్ఞ లేకనే ఆయన యుద్ధం చేయలేకపోయింది. కాబట్టి అందరూ ఉన్నా లేకపోయినా హనుమంతుడు ఒక్కరి చాలు మనందరినీ గెలిపిస్తాడు. అటువంటి హనుమంతుడికి మనం అందరం ఇప్పుడు కూడా చక్కగా తనకి ఇష్టమైనటువంటి తమలపాకులు వనలతో పూజ చేసినాం. చక్కగా ఇప్పుడు ధూపదీప నైవేద్యాలు ఇస్తాం. గట్టి పెట్టుకోండి. రాజా రామచంద్ర భగవానుకి, ఆంజనేయ స్వామికి జై. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. రామ 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 జయ రామ జయ రామ 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 అనాథ రక్షక రామ 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 ఆపద్ బాంధవ రామ 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 అనాథ రక్షక రామ 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 ఆపద్ బాంధవ రామ 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 మైథిలి నందిత రామ 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 మారుతి వందిత రామ 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 మైథిలి నందిత రామ 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 మారుతి వందిత రామ 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 జయ రామ 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 దశరథ నందన రామ 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 దశముఖ మర్దన రామ 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 దశరథ నందన రామ 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 దశముఖ మర్దన రామ 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 జయ రామ 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 జయ రామ